కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు. కాపు సమాజం అనేది సామాజిక రాజకీయ రంగాల్లోనే కాకుండా సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల్లో కూడా ఎప్పుడు కాపులు ముందంజలోనే ఉన్నారు. కాపు బలిజల మహాసామ్రాట్ శ్రీకృష్ణదేవరాయలకి మరో పేరే సాహితీ సమరాంగణ సార్వభౌమ. ఆయన రాజ్యపాలనలోనే కాదు, సాహితీవేత్తగా కూడా ప్రపంచానికి సుపరిచితులు. అందుకు నిదర్శనం నేటికి అద్భుత కావ్యంగా నిలిచిన ఆముక్త మాల్యద గ్రంథం. తర్వాత కాలంలో కళారంగం నాటక రంగం వైపు నుంచి దిశ మార్చుకొని సినీ రంగం వైపు అడుగులు వేసింది. సినీ ప్రపంచం తన ప్రస్థానాన్ని ఉరకల వేయిస్తున్న కాలంలో పసుపులేటి రమేష్ నాయుడు, జట్టి వీర్రాఘవులు, మాస్టర్ వేణు వంటి ఉద్దండులు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపితే 21వ శతాబ్దం తొలినాళ్ళ నుండి తమ ప్రస్థానాన్ని ప్రారంభించిన దేవిశ్రీ ప్రసాద్, చక్రి వంటి సంగీత దర్శకులు తాము చేసిన ప్రతి సినిమాని మరొక స్థాయికి తీసుకువెళ్లారు. దేవిశ్రీ ప్రసాద్ నేటికి టాలీవుడ్లో నెంబర్ 1గా ఉంటే 2014లో చక్రి గుండెపోటుతో సినీ ప్రపంచాన్ని శోక సముద్రంలో ముంచి మరొక లోకంలోకి వెళ్ళిపోయారు. సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, గాయకుడిగా తన స్వరాల్ని తెలుగు ప్రేక్షకుల మదిలో పదిలం చేశారు. చక్రిగా సినీ జగత్తుకు పరిచయమైన చక్రధర్ జిల్లా. జగమంత కుటుంబం నాది. స్వయం కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనటానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. 1974 జూన్ 15న ఒకప్పటి వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లిలో చక్రి జన్మించారు. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ గారు కళాకారుడు కూడా. ఆయన బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అవ్వడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పటి నుంచి చక్రి బాగా పాడేవారు. కంబాలపల్లిలో 10వ తరగతి వరకు చదువుకున్న చక్రి అక్కడే ఫ్లూట్ కూడా నేర్చుకున్నారు. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మహబూబాబాద్లో చదువుతూ అక్కడే వైలెన్, కర్ణాటక సంగీతం అభ్యసించారు. అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే. చక్రి ట్రూప్ పేరు సాహితీ కళాభారతి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లో కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో ఒకే జాతి మనదిరా ఒకే బాట మనదిరా అనే పాటను చక్రి స్వయంగా రాసి స్వరపరిచి ఆలపిస్తే కళాశాల ఆడిటోరియం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చక్రిని టీచర్గా చూడాలన్నది తండ్రి ఆకాంక్ష. కానీ చక్రికి మాత్రం ఉద్యోగాలపై ఆసక్తి ఉండేది కాదు. ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడలేను అంటూ నిర్మోహమాటంగా చెప్పేసేవారు. ఏదైనా వ్యాపారం పెడితే తానే 10 మందికి పని ఇవ్వచ్చు కదా అనుకొని ఓ రెడీమేడ్ బట్టల దుకాణం పెట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే చక్రి బట్టల దుకాణం పెట్టడం ఫ్రెండ్స్కి ఇష్టం లేదు. వాళ్ళు మాత్రం చెవిలో జోరీగల్లా హైదరాబాద్ వెళ్ళమని మొత్తుకుంటూనే ఉన్నారు. చివరికి హైదరాబాద్ బస్ ఎక్కారు చక్రి. సంగీత దర్శకుడిగా సినీ రంగ ప్రస్థానం మొదలుపెట్టేందుకు హైదరాబాద్ చేరుకున్న చక్రికి ఆ మహానగరం అగమ్యగోచరంగా అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక ఫిలిం నగర్ అంతా తిరిగారు. చివరకు 10,000 ఖర్చు పెట్టి పండు వెన్నెల అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. దానికి మంచి పేరైతే వచ్చింది, కానీ డబ్బులు రాలేదు. పండు వెన్నెల స్ఫూర్తితో ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తూ 3 ఏళ్లలో 30 మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. చక్రి సినీ సంగీత ప్రస్థానానికి తొలి మలుపు చిరునవ్వు మ్యూజిక్ ఆల్బమ్. సనా ఆడియో వారు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఓ ఆల్బమ్ చేయాలని చక్రిని సంప్రదించారు. స్వతహాగా చిరంజీవి వీరాభిమాని అయిన చక్రి ఆ ఆల్బమ్ చేయడానికి అంగీకరించారు. చిరంజీవి పాత పాటల్ని రీమిక్స్ చేసి ఆల్బమ్ చేయాలన్నది సనా ఆడియో వారి ఆలోచన. అయితే చక్రి మాత్రం అందుకు ససేమేరా అన్నారు. తానే స్వయంగా రాసి స్వరపరుస్తానని చెప్పి 8 పాటలతో చిరునవ్వు ఆల్బమ్ని రూపొందించారు. చూడాలని ఉంది, చూడాలని ఉంది, మా ఆలోచనలో నువ్వే, మా అన్వేషణలో నువ్వే, మా స్టార్ మెగాస్టార్. ఆ ఆల్బమ్ విన్న చిరంజీవి చక్రిని ఎంతో మెచ్చుకున్నారు. ఆ ఆల్బంలోని పాటల్ని చల్లగాలి అనే కలం పేరుతో చక్రియే రాశారు. చక్రి మంచి గీత రచయిత కూడా. చిరునవ్వు పుణ్యమా అని చక్రికి సినిమా అవకాశాలు రావటం మొదలైంది. 2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ బాచీ చిత్రంతో చక్రి సినీ సంగీత ప్రస్థానం మొదలైంది. ఏ సంగీత దర్శకుని వద్ద సహాయకుడిగా చేయకుండా సంగీత దర్శకుడైన ఘనత చక్రికి దక్కుతుంది.
ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా చక్రి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. 85 చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. సింహా సినిమాకు చక్రి నంది అవార్డు అందుకున్నారు. ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, దేశముదురు, చక్రం, శివమణి, సత్యం, ఆంధ్రావాలా, గోపి గోపిక గోదావరి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, డి, జేబోలో తెలంగాణ, శ్రీమన్నారాయణ, రంగా, ది దొంగ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయసులోనే చక్రి పలు హిట్ సాంగ్స్ అందించారు. కొత్త గాయకుల్ని ఎంతో మందిని చక్రి టాలీవుడ్ కు పరిచయం చేశారు. బాచీ సినిమా ఫ్లాప్ అవటంతో పూరి జగన్నాథ్ మినహా ఆ సినిమా ప్రభావం ఆ చిత్ర సాంకేతిక నిపుణులందరిపై పడింది. దాంతో పూరి తదుపరి చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకోవద్దని నిర్మాత పట్టుబట్టారు. దాంతో పూరి నిర్మాతను వదిలాడు కానీ చక్రిని వదలలేదు. అదే కథతో మరో నిర్మాతకు సినిమా చేసి పెట్టాడు. అందుకే చివరి శ్వాస విడిచే వరకు పూరి జగన్నాథ్ను దైవంగా భావించారు చక్రి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు మ్యూజికల్ హిట్సే. వంశీ ఇళయరాజా కాంబినేషన్ ని ఇష్టపడని శ్రోతలుండరు. వంశీ అభిరుచికి తగ్గట్టుగా ఇళయరాజా మాత్రమే సంగీతం అందించగలరన్నది చాలా మంది అభిప్రాయం. అయితే అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో ఆ అభిప్రాయం తప్పని నిరూపించారు చక్రి. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్ అంటూ సంగీత ప్రియుల్ని వెన్నెల్లో ఓలలాడించారు. వంశీ చక్రి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు మ్యూజికల్గా బ్లాక్ బస్టర్లే కావటం విశేషం. ముఖ్యంగా గోపి గోపిక గోదావరి చిత్రంలోని నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల పాటైతే మొబైల్లో కాలర్ టోనుగా మోత మోగించింది. గాయకునిగా కూడా దాదాపు 150 పాటలు పాడారు చక్రి. సత్యం సినిమా కోసం ఆయన పాడిన ఓ మగువా నీతో స్నేహం కోసం పాటకు గాయకునిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోగా, సింహాకి సంగీత దర్శకునిగా నంది అవార్డు అందుకున్నారు చక్రి. సత్యం, ఎవడైతే నాకేంటి, రంగా, ది దొంగ తదితర చిత్రాల్లో నటించారు కూడా. చక్రి తండ్రి వెంకటనారాయణ గారికి దైవభక్తి, దేశభక్తి మెండు. ఆ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తగ్గరు చక్రి తన పుట్టినరోజైన జూన్ 15ను వివిధ సేవా కార్యక్రమాలతో జరుపుకునేవారు. రక్తదానం, అన్నదానం, పండ్ల పంపిణీ, ఇలా అభిమానుల హడావిడి అంతా ఇంతా ఉండేది కాదు ఆ రోజున. డిసెంబర్ 15, 2014 ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న చక్రి అటు నుంచి అటే అనంత లోకాలకు పయనమయ్యారు. తన సినీ జగమంత కుటుంబాన్ని ఏకాకిగా వదిలి అంతులేని విషాదాన్ని నింపారు. అతి చిన్న వయసులోనే గొప్ప కీర్తి ప్రతిష్టలను, ఎన్నో సంతోషాలను, జీవితంలో మరెన్నో విషాదాలను చవిచూసిన చక్రి ప్రశాంతమైన చిరునవ్వు, తన చిత్రాలకు అందించిన అద్భుతమైన సంగీతం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.